హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ చేసుకున్నాం చాలా రోజుల తర్వాత. ఈ మధ్య మొత్తం దోశలే తినడం అయిపోయింది, చెప్పాను కదా. సో దోశ ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఇంతకు ముందు అయితే ఇడ్లీ బాగా తినేదాన్ని. ఇంకా ఈవినింగ్ అలా చిన్న షాపింగ్ ఉందని చెప్పేసి జుండుగాని కూడా తీసుకొని వెళ్ళాము. పైన కిడ్స్ సెక్షన్ ఉంటుంది కదా, సో ఇంకా కిడ్స్ సెక్షన్లో ఏమైనా టాయ్స్ తీసుకుందామని చూస్తుంటే ఈ చిన్న చైర్ అయితే కనిపించింది. భలే క్యూట్గా ఉంది కదా. ఇది బార్బీ చైర్ అనమాట, చాలా బాగుంది. ఇంకా చాలా రకాలు కూడా ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఇది బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నాం కానీ వాడు ఇంకా కూర్చోలేకపోతున్నాడు అనమాట దాంట్లో. ఇంకా సరే అని చెప్పేసి పక్కకు వచ్చేసాము. తర్వాత ఇక్కడైతే ఇంకా మా అమ్మ వాడు ఇద్దరు కలిసి చూస్తున్నారు బొమ్మలు ఏం బాగున్నాయి అని చెప్పి. ఇక్కడ చూసారా, ఒక బాబు కూర్చున్నట్టు బొమ్మ ఉంది కదా, సో అదైతే నాకు బాగా నచ్చింది. కానీ వీడు భయపడుతున్నాడు దాన్ని చూసి. అసలు బొమ్మలు దేటితోటి ఆడుకోవట్లేదు ఎందుకో మరి. చాలా వరకు పిల్లలు అయితే ఆడుకుంటారు కదా, వీడు ఎందుకు ఆడుకోవట్లేదు ఏంటో. ఇంకా తర్వాత అయితే నేను కూడా కొంచెం చిన్న షాపింగ్ చేశాను అనమాట. అంటే నైట్ వేర్ అట్లా షాపింగ్ చేసుకున్నాను, సమ్మర్ కదా. ఇంకా అటు నుంచి రంజాన్ అంటే ఇంకా ఏముంది చెప్పండి, చార్మినార్ ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. మేము స్టార్ట్ అయింది 9కి అలా స్టార్ట్ అయ్యాము. అక్కడికి వెళ్ళే వరకు 45 మినిట్స్ లేకపోతే 1 అవర్ పట్టింది. ఎందుకంటే సాటర్డే రోజు కాబట్టి ఫుల్ రష్ ఉండే. అండ్ ఇంకా పార్కింగ్లో అయితే అస్సలు చెప్పనవసరం లేదు, ఫుల్ అంటే ఫుల్ రష్. అసలు ఇంతమంది ఎందుకు వస్తున్నారా బాబు అని అనుకున్నాను. నేనైతే ఇంత రష్ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అక్కడి నుంచి చార్మినార్ కనిపిస్తుంది దగ్గర నుంచి చూడడానికి, పార్కింగ్ నుంచి. కానీ వెళ్తుంటే వస్తూనే ఉంది. నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఇంకా మొత్తం జనాలతో నిండిపోయిందనమాట, గుంపులు గుంపులు ఎక్కడ చూసినా కానీ. ఇంకా రంజాన్ ఒక 4-5 డేస్లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ షాపింగ్ చేయడానికి అయితే ఇది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. నాకు చాలా ఇష్టము చార్మినార్లో షాపింగ్ చేయాలంటే. ఓపిక బాగా ఉండాలి. ఇంతకుముందు అయితే నేను మార్నింగ్స్ వెళ్ళేదాన్ని, అప్పుడు బాగా తిరిగి అన్నీ కనిపిస్తాయి కదా, ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు చాలా బాగుంటుంది చూడడానికి. కాకపోతే ఇప్పుడు నైట్ కాబట్టి ఇంకా జున్నుడు గారిని కూడా తీసుకెళ్ళాము, ఎక్కువసేపు ఉండలేమని చెప్పి జస్ట్ అలా ఒక రౌండ్ అయితే వేసాము. నాకు తీసుకోవాలని ఉన్నా కానీ అక్కడ నించోడానికే ప్లేస్ లేదనమాట, అసలు అంత రష్గా ఉంది. ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే కాదు, అసలు చాలామంది అంటే హిందూస్ అలా కూడా చాలామంది వచ్చారు. చాలా చిన్న చిన్న పిల్లలు. ఇంకా నేను జున్నుగాని తీసుకెళ్ళడమే పెద్ద తప్పు అనుకుంటే అక్కడైతే ఇంకా మంత్స్ బేబీస్ని కూడా తీసుకొచ్చారు. వామ్మో అనుకున్నాను అనమాట. ఇంకా ప్రైజెస్ విషయానికి వస్తే అన్నీ బాగానే ఉంటాయి కొంచెం, అంటే మన ఇంటి దగ్గర వాటితో పోల్చుకుంటే చాలా తక్కువకే వస్తాయి. నేనైతే ఇక్కడ జస్ట్ ఇయర్ రింగ్స్ అండ్ అలానే కొన్ని రింగ్స్ తీసుకున్నాను, ఇంకా ఫెస్టివల్ కోసం అని చెప్పేసి. మ్యాచింగ్ ఉండాలి కదా. సో నేను ఏం శారీ వేసుకుంటున్నాను, ఏం జ్యువెలరీ వేసుకుంటున్నాను అవన్నీ పండగ వీడియో రోజు పెడతాను. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఛానల్లో వీడియోస్ అన్నీ చూసేసి ఒక లైక్ అయితే కొట్టేయండి. మనం ఎన్నిసార్లు చార్మినార్కి వెళ్ళిన ప్రతిసారి ఏదో కొత్తగా అనిపిస్తుంది కదా, ఎందుకో నాకైతే అస్సలు అర్థం కాదు. తిరుగుతూనే ఉండాలనిపిస్తుంది అసలు. 4 sides 4 షాప్స్ ఉంటాయి కదా, ఇంకా తిరగని వాళ్ళకి తిరిగినంత మజా అనమాట. ఇక్కడైతే మేము వెళ్తూ ఉంటే బెలూన్స్ ఉంటాయి కదా, హార్ట్ బెలూన్స్, అవి కనిపిస్తున్నాయి అనమాట. అసలు జున్నుగాడు వాటి నుంచి కదలట్లేదు. నేను వద్దు అని చెప్పినా కానీ మా అమ్మ అయితే కొన్నాడు ఒక బెలూన్. దాన్ని ఎంతసేపు ఉంచాడు అనేది లాస్ట్ వరకు చూడండి, వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే బాగా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యాడు అనమాట, దాన్ని చూసి. ఆడుకుంటాడేమోలే అనుకున్నాను నేను కూడా. 20 రూపీస్ ఒకటి, సరేలే ఇంకా ఆడుకుంటాడు కదా, 20 రూపీస్ ఏముందని చెప్పేసి వాడికైతే ఆ బెలూన్ ఇచ్చాము. ఇంకా అంతా తిరిగిన తర్వాత నేనైతే డిన్నర్ కూడా చేయలేదన్నమాట, బయట తిందామని చెప్పేసి. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నాకైతే ఎప్పటి నుంచో అవి ట్రై చేయాలని ఉండే. సో ఈసారి ఇంకా వెళ్ళాం కదా, చేసేద్దామని చెప్పేసి నేనైతే ఆర్డర్ ఇచ్చేసి ఇక్కడ కూర్చున్నాను. వీడు చూడండి, ఆడినంతసేపు ఆడాడు, దాన్ని ఇంకా కొరకడానికి స్టార్ట్ చేశాడు అనమాట. వాడికి బాగా కోపం వస్తున్నట్టుంది, అంటే అది దొరకట్లేదు. ఇంకా మొత్తానికైతే అటు ఇటు చేసి దాన్ని పగలగొట్టేశాడు. 20 రూపీస్ పెట్టి ఉంటే 20 మినిట్స్ కూడా ఉంచలేదన్నమాట, అంత కోపం వచ్చింది వాడికి ఎందుకో మరి. ఇంక ఇక్కడైతే నేను డిఫరెంట్గా ట్రై చేద్దాం అనుకున్నా తినడంలో. ఫస్ట్ అయితే ఇవి తీసుకున్నాను అనమాట. చికెనే, నేను మటన్ అలాంటివి ఏం తినను. సో చికెన్ తోటి ఇవేదో కనిపిస్తే తిన్నాను. ఇంకా టేస్ట్ అయితే బాగానే ఉంది. నెక్స్ట్ తిన్న తర్వాత ఇంకా మా అమ్మ ఆల్రెడీ రోజా ఉన్నాడు కాబట్టి రోజా వచ్చిన వెంటనే తినేశారు, ఇంకా అందుకని చెప్పి తినలేదు. ఇక్కడ జ్యూస్ తాగుదామని చెప్పి జ్యూస్ అయితే తాగుతున్నాము. జున్నుగాని చూడండి, అసలు వాడికి తాగడానికి రావట్లేదు కానీ ట్రై చేస్తున్నాడు. సో మెయిన్ రీజన్ మేము చార్మినార్కి వెళ్ళింది ఎందుకంటే వీటి కోసం, సేమియా కోసం అనమాట. అంటే ఇక్కడ దొరకవా అంటే దొరుకుతాయి కానీ అక్కడికి వెళ్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి వచ్చేసాము.
కొనుక్కున్నాము. మొత్తానికైతే కొనుక్కొని ఇంటికి వచ్చేవరకు మేము 11 అలా అయిందనమాట. ఇంకా రాత్రంతా నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ లేచి మమ్మీ దగ్గరికైతే స్టార్ట్ అయిపోయాము. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని కూడా చూసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయిపోయాము. నాకు మెయిన్గా ఇక్కడ నచ్చేది ఏంటంటే వెళ్ళేటప్పుడు ఇక్కడ చెట్లు చూసారు ఎంత బాగుంటాయంటే అటు సైడ్ ఇటు సైడ్ రోడ్డుకి 2 సైడ్లు చెట్లు ఉంటాయన్నమాట. చాలా చల్లగా భలే అనిపిస్తుంది నాకు. ఇంకా నేను మార్నింగే లేచాను కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. మా జున్నుగాడు కూడా అప్పుడే లేచాడనమాట. పడుకున్నవాడిని అలానే తీసుకొని వెళ్ళాము. ఇంకా కార్ ఎక్కిన తర్వాత కొంచెం దూరంలో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తామనగా అప్పుడు లేచాడు. ఇంకా ఇంటికి వెళ్ళిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఇంకా లంచ్లోకి అయితే ఎప్పుడు ఇంట్లో ఏం చేసుకుంటామని చెప్పేసి బయటకు వెళ్తున్నాం అనమాట. నేను డాడీ ఏమైనా తీసుకొద్దామని చెప్పి ఇంకా వేరే వర్క్ కూడా ఉంటే అది కూడా చూసుకొని ఇంకా బిర్యానీ తీసుకొని వద్దామని చెప్పి నేను డాడీ బయటికి వెళ్ళాము. అబ్బా ఎండలు ఎంత మాడిపోతున్నాయండి బాబోయ్. బండి మీద వెళ్తుంటే చెవులోంచి లిటరల్లీ వేడిగా గాలులు వస్తున్నాయి అన్నమాట. అంత వేడిగా ఉంది. ఎందుకో ఈసారి అయితే ఎండలు నిజంగా చాలా ఎక్కువ ఉన్నాయనిపిస్తుంది. ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా ముందు ఎలా ఉంటుందో అస్సలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేమన్నమాట. మామూలుగా అయితే బిర్యానీ బయట నాకు అంత నచ్చదు. నాకు నచ్చిన ప్లేస్ ఒకటి ఉంది, కానీ అక్కడికి వెళ్ళి ఇంకా ఈ ఎండలో ఇక్కడ మాడిపోతున్నాము. మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి 15 మినిట్స్ టైం పడుతుంది అనమాట. ఎందుకని చెప్పి ఇంకెక్కడే సరేలే ఏదో ఒకటి తినేద్దాము. అయినా నేను ఈ టేస్ట్ అయితే ఎంత ఘోరంగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు కూడా చూపిస్తాను. సో మీరు ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు ఉంటే అసలు అయితే ట్రై చేద్దానే చెప్తాను. నాకైతే అస్సలు నచ్చలేదు. ఇంకా వెళ్ళే మధ్యలో ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగామన్నమాట. ఇక్కడ చూసారా చెట్ల చుట్టూ పొలాలు ఉంటాయన్నమాట. మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర భలే ఉంటుంది. ఈవినింగ్స్ అయితే ఇంకా అదిరిపోతుంది. చల్లగా గాలిలు. ఈవినింగ్స్ ఎంత బాగుంటుందో మధ్యాహ్నం అంత వేడిగా ఉంటుంది అనమాట. అదొక్కటే డ్రాబ్యాక్. ఇంకా ఇంటికి రాగానే ఫుల్ ఆకలిస్తుండే. ఇంకా తర్వాత చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయని చెప్పి ఇంకా కూర్చున్నాం అనమాట తిందామని. చూడడానికి బాగానే ఉంది, కానీ దాంట్లో స్పెషల్ చికెన్ బిర్యానీ తీసుకున్నాను అనమాట. చికెన్ 65 పీసెస్ ఇస్తారు కదా. నాకైతే టేస్ట్ అస్సలు అంటే అస్సలు నచ్చలేదు. ఇంకొకసారి అస్సలు కొనకూడదని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా తర్వాత తినేసి కొంచెం సేపు వెళ్ళిన వర్క్ చూసుకొని సగమే అయిందనమాట. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఇంకా జున్నుగాడు నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా వాడు ఆడుకుంటున్నాడు. అక్కడ బాగా ఎండగా ఉందన్నమాట మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. అందుకని చెప్పి కొంచెం ఆడుకోవడం అవి తగ్గించేశాడు. అని ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బాగా ఆడుతున్నాడు అనమాట. ఈ ఉయ్యాలని పట్టుకొని దాంట్లో పడుకోవడం ఏమో కానీ వాడు ఆ ఉయ్యాలని పట్టుకొని ఆడడమే చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. భలే ఆడుకుంటాడు దాన్ని ఊపుతూ. మనం ఊపని అవసరమే లేదు. ఇంకా ఈరోజు అయితే జీ తెలుగులో ఏదో ఈవెంట్ వస్తుంది, ఉగాది ఈవెంట్ ఏదో. నేనైతే జీ తెలుగులో సీరియల్స్ అన్నీ చూస్తానమాట. అందుకని చెప్పేసి ఇంకా జీ తెలుగు అస్సలు తీయము. ఈవినింగ్ 6 అయిందంటే చాలు ఇంకా జీ తెలుగులోనే ఉండిపోతాం మేము. మీలో ఎంతమంది జీ తెలుగు చూస్తారు కింద కమెంట్ చేయండి. ఇంకా తర్వాత మా అమ్మ ఇఫ్తార్ వదిలేసి వచ్చిన తర్వాత ఇలా ఆడుకుంటున్నారు. వాడైతే వాటర్ భలే తాగుతున్నాడు ఎండలకి. వాడికి మనకి ఇంత వేడిగా ఉంటే ఇంకా చిన్నపిల్లడు పాపం వాడికి ఎలా ఉంటుందో 3-4 బాటిల్స్ అయితే పక్కా తాగుతాడు వాటర్. ఇంకా సమ్మర్లో అంటే వాటర్ ఎక్కువ తాగుతాము ఆబ్వియస్లీ. మా ఇంట్లో అయితే రోజుకి ఒక బబుల్ అయిపోతుంది అనమాట, వాటర్ బబుల్ అలా తాగుతున్నాము. ఇంకా వాళ్ళిద్దరైతే అలా ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా ఎందుకు నాకు ఈరోజు చపాతీ తినాలనిపించింది అనమాట. నాకైతే చపాతీ చాలా ఇష్టము. అంటే ఎప్పుడు అన్నం తిని ఏం తింటాం చెప్పండి, బోరు కొట్టేస్తుంది కదా. సో నేనైతే ఫస్ట్ పిండి కలిపి పెట్టేసుకున్నాను. నాకు ఎందుకో పిండి వెంటనే చేయడం కంటే కొంచెం సేపు అలా పక్కన పెట్టి తర్వాత చేస్తే సాఫ్ట్గా వస్తాయి అనిపిస్తుంది. మీలో ఎంతమందికి పర్ఫెక్ట్గా చపాతీ చేయడం వచ్చు? నాకైతే అస్సలు రాదు. ఇక్కడ చూపించినట్టు ఫస్ట్ చేసింది అయితే చిరిగిపోయింది అనమాట. సో మళ్ళీ దాన్ని అంతా తీసి మళ్ళీ బాల్లా చేసి ఇంకా కొంచెం మామూలుగా సన్నగా చేయాలనుకుంటే అస్సలు రావట్లేదు నాకు. అందుకే కొంచెం మందంగానే చేస్తారు. చేయడం ఒక ఎత్తు అయితే కాల్చడం ఇంకో ఎత్తు. అసలు సాఫ్ట్గా ఉండేది అంతా ఇక్కడ తెలుస్తుంది కదా. సో నేనైతే చాలా బాగా వచ్చింది ఈరోజు చపాతీ. నాకు చాలా బాగా నచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీలో ఎవరికన్నా మంచి టిప్స్ తెలిస్తే, అంటే చపాతీలు చాలాసేపు వరకు ఏమంటారు మెత్తగా ఉండడానికి ఏమైనా టిప్స్ తెలిస్తే కింద అయితే షేర్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఒకసారి ట్రై చేస్తాను ఎలా వచ్చిందో అని. చపాతీ ఉంటే ఇంకా నాకు ఎందుకో మంచిగా అనిపిస్తుంది. అంటే చాయ్ తాగేటప్పుడు, నాకు చాయ్ తాగే అలవాటు ఉంది కాబట్టి తాగేటప్పుడు మంచిగా అలా బిస్కెట్ లాగా అద్దుకొని తింటాను అనమాట. భలే ఉంటుంది టేస్ట్. మీరు ఎవరైనా అలా ట్రై చేశారా? ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందు భలే మంచి వీడియోస్ వస్తాయి. ఇంకా రంజాన్ వీడియోస్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అండ్ అలానే వీడియోస్ అన్నీ లైక్ చేయండి. ఇక్కడైతే నా చపాతీ అయితే రెడీ అయిపోయింది. వేడిగా ఉన్నప్పుడు కంటే చపాతీ చల్లారిన తర్వాత తింటే దాని టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది అనమాట. ఇంకా దాంతోపాటు చికెన్ కర్రీతో నేనైతే లాగే చేశాను. ఈ వీడియోకి అయితే ఇంతే. మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.